హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం బెండకాయ ఫ్రై రెసిపీ చూద్దామండి. దీనిలో గ్రౌండ్ నట్ని ఆయిల్లో ఫ్రై చేసి దానిలో యాడ్ చేస్తాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులోకి చాలా టొమాటో పప్పు వీటన్నిటిలోకి చాలా బాగుంటుంది. ఒకసారి చూసే విధానాన్ని చూసేద్దాం రండి. ఇక్కడ నేను ముందుగా ప్యాన్ తీసుకున్నాను, దానిలో ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేయాలి. మినపప్పు, పసనపప్పు, ఆవాలు, అలానే జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి మిక్స్ చేయండి. అవి బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని, ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి. ఈ పోపు బాగా ఫ్రై అయిన తర్వాత అవి కూడా ఆనియన్ వేసేయండి. నేను ఇక్కడ ఒక 1/2 kg బెండకాయని తీసుకుంటున్నాను. వాటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఒక మీడియం సైజ్ ఆనియన్, అది కొద్దిగా ఎర్రగా ఫ్రై అవసరం లేదు, కొద్దిగా మగ్గితే కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. దీనిలోనే మగ్గడానికని పసుపు, ఉప్పు వేయండి. వేసి లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. అవి కొద్దిగా మగ్గిన తర్వాత బెండకాయలు ఈ విధంగా నేను కట్ చేసి పెట్టుకున్నానండి. అవన్నిటిని వేసేసి మిక్స్ చేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి, సాల్ట్ పసుపు యాడ్ చేసేసి చాలకపోతే మూత పెట్టేసి ఉంచేసేయండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. బెండకాయల్లో జిగురు ఉంటుంది, అది అంతా వచ్చిపోయే వరకు మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. ఇంకా ఆ జిగురంతా అయిపోయిన తర్వాత జిగురంతా పోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మూత ఓపెన్ చేసి ఉంచండి ఫ్రై అయ్యేంత వరకు. చూడండి ఇలా మగ్గిపోతుంది. ఇలా మగ్గిపోయిన తర్వాత ఈ టైంలో ఒక 1.5 స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసి మిక్స్ చేసి ఉంచండి. మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ తర్వాత ఒక 2 స్పూన్స్ కారం వేసి మిక్స్ చేసేసేయండి. ఇక్కడ నేను గ్రౌండ్ నట్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకొని పెట్టుకున్నానండి. ఇంకా కారం వేసేటప్పుడు అవి కూడా మిక్స్ చేయండి. ఈ బెండకాయ ఫ్రైలోకి ఇవి గ్రౌండ్ నట్ యాడ్ చేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఫైనల్గా కారం యాడ్ చేసేసి ఇలా గ్రౌండ్ నట్స్ని కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ తర్వాత కొత్తిమీరని కూడా వేసేసి మిక్స్ చేసి మూత పెట్టి ఇంకా స్టవ్ ఆపేసేయండి. మనకి బెండకాయ ఫ్రై రెడీ అవుతుందండి. దీనికి కాంబినేషన్గా ఏదైనా పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా నాతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.